జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 7లో 46 దాకా చెప్పుకున్నాం. 47 నిన్న మొదలుపెట్టాం. కాకపోతే పూర్తిగా ఇదవలేదు కనుక మళ్ళీ మనం 47 నుంచి రోజు మళ్ళీ చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. శశ్వత్ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసత పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో మాయాపరైత్యభిముఖే చ విలజ్జమానా తద్వై పదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజహస్రసుఖం విశోకం. ఏది పరబ్రహ్మముగా అనుభూతమవునో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమై ఉన్నది. అది నిత్యముగా దివ్యభోక్తయగు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయ్యున్నాడు. అతడు ప్రతిబోధమాత్రుడు శుద్ధుడును సముడును అయిన అతడు సమస్త కార్యకారణములను ఆది కారణుడై ఉన్నాడు. కామ్యకర్మల కొరకే అతని యందు యజ్ఞము లేదు. మాయ అతని యందు నిలువజాలదు. పరమభోక్తయగు శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము పరమార్థము అయి ఉన్నాడు. సమస్త కారణములకు అతడే పరమ కారణకుడున్నందున అందులో కారణము భౌతిక అస్తిత్వపు మిథ్యాభావనము అతడు భిన్నుడైన కారణం నిరాకార బ్రహ్మానుభవము తొలి అడుగై ఉన్నది. అనగా వెలుగు అనే భావన అంధకారమునకు భిన్నమైనట్లుగా పరతత్వపు నిరాకార బ్రహ్మ భావన భౌతిక వైవిధ్యమునకు భిన్నమై ఉన్నది. కానీ వెలుగు సైతము తనదైన వైవిధ్యమును కలిగి ఉన్నది. ఆ వెలుగు యందు పురోగమించిన వారిచే అది గాంచబడును. ఈ విధముగా బ్రహ్మము యొక్క చరమానుభూతి నిరాకార బ్రహ్మ తేజమునకు మూలమై ఉన్నది. ఆ మూలమే పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అంటే పరమార్థము లేదా సమస్తమునకు చరమ మూలమును అయి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణుని కలియుటైనది భౌతిక మత్తుకు భిన్నముగా తొలుత అనుభూతమయ్యేది నిరాకార బ్రహ్మానుభవమును కూడా కూడి ఉండును. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మానుభవమునందు 3వ సోపానమై ఉన్నాడు. ప్రథమ స్కందమునందు వివరించినట్లు ప్రతి ఒక్కరూ పరతత్వ 3 లక్షణములను బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు ఎరుగవలసి ఉన్నది. ప్రతిబోధ మాత్రం అనున్నది భౌతిక అస్తిత్వ భావనకు పూర్తిగా విరుద్ధమైనట్టుది. అసత్తునందు భౌతిక క్లేశములు కలవు కనుక తొలి బ్రహ్మానుభూతి యందు అట్టి భౌతిక మదమత్తు అన్నీను నిరసించి వేయబడును. జన్మ మృత్యుజరా వ్యాధుల వేదనలకు భిన్నముగా నిత్యాస్తిత్వ భావన అంతటా కలుగగలదు. నిరాకార బ్రహ్మపు తొలి భావన అదియే. దేవదేవుడు సమస్తమునకు ఆత్మై ఉన్నాడు. తత్కారణమున ఆ దివ్య భావన ఎందు ప్రేమ అనుభూతమగును. ఆత్మకు ఆత్మతో గల సంబంధ కారణముననే ఆ ప్రేమాభావము కలుగుతున్నది. తండ్రి తనయుల ప్రేమను కలిగి ఉండుటకు కారణము ఆ తండ్రి తనయుల నడుమ ఒకానొక సన్నిహితత్వము నెలకొని ఉండుటే. కానీ భౌతిక జగమందులు ఈ విధము ప్రేమను మదమత్త పూర్ణమై ఉండును. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవాను కలిసముడు మాత్రము పూర్ణ ప్రేమ ప్రకటనము కాగలదు. ఆ ప్రేమమయ సంబంధ నిజత్వమే అందులో కారణము. భౌతికత్వము కూడిన దేహము మరియు మనస్సునకు అతడు ప్రేమ ధ్యేయము కాడు. అందుకు భిన్నముగా అతడు సమస్త జీవులకు పూర్ణ నిరావరణ విశుద్ధ ప్రేమ ధ్యేయమై ఉన్నాడు.
అతడు ప్రతి వారి హృదయమందరి పరమాత్మ ఒకటి అందులో కారణము. ముక్త స్థితి ఎందో ఆ దేవదేవుని యెడల పరిపూర్ణముకు ప్రేమ జాగృతము కాగలదు. వాస్తవమునకు శాశ్వత ఆనందపు అపరిమిత ప్రవాహము ఉండనే ఉన్నది. భౌతిక జగమునందు మన అనుభవంలో నున్నట్టి ఆనందధార త్రింపు అనేది భయము లేకుండా ప్రవహించును. శ్రీకృష్ణ భగవానుడితో సంబంధము ఎన్నడూ త్రెగిపోదు. తత్కారణమున దుఃఖమునకు భయమునకు తావుండదు. అట్టి ఆనందము అనిర్వచనీయము. యజ్ఞాదుల వంటి కామ్యకర్మల ద్వారా అది ఉత్పన్నము కాబోదు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడితో వినిమయము కావింపబడు అఖండిత ఆనందానుభూతి ఈ శ్లోకమునందు వర్ణింపబడినది. ఉపనిషత్తుల నిరాకార భావనను అతిశయించునట్టిదని సైతము మనసు తప్పగలగవలను. ఉపనిషత్తుల ఎందరి వర్ణము దాదాపు భౌతిక భావనను నిరసించుటే కానీ భగవాను దివ్యేంద్రియము నిరసనము కాదు. భౌతిక మూలములకు కథనమునందు ఇచ్చట అదే విషయం రూఢీపరపబడినది. అవన్నీ దివ్యములను మరియు భౌతిక తాదాత్మ్య కల్మష దూరములను అయి ఉన్నవి. అదిగాక ముక్త జీవులు ఇంద్రియరహితముగా లేనేడ ఐత్నకృత అఖండిత సుఖమునందు వారి నడుమ ప్రతిబంధక రహితముగు ఆధ్యాత్మిక ఆనందపు ఎటువంటి వినిమయము జరగబోదు. భగవానుడు మరియు భక్తుల ఇరువురి ఇంద్రియములు భౌతిక కల్మష రహితములై ఉన్నవి. ఇతర అతి స్పష్టముగా తెలుపబడినట్లు సదసత్పరం వారు భౌతిక కార్యాచరణకు పరులై ఉన్నందున ఆ విధముగా ఉన్నారు. భగవానుడు మరియు అతని దివ్య భక్తుల ఎదుట సిగ్గు చెంది ఉన్న కారణమున మాయ అంటే భౌతిక శక్తి అచ్చట పనిచేయదు. భౌతిక జగమునందు ఇంద్రియ కలాపము దుఃఖరహితముగా ఉండబోవు. కానీ భగవానుడు మరియు భక్తుని ఇంద్రియములు దుఃఖరహితమైనని స్పష్టంగా తెలుపుకున్నది. అనగా భౌతిక ఇంద్రియములు ఆధ్యాత్మిక ఇంద్రియముల నడుమ ఒక విశేష వ్యత్యాసం ఉన్నది. కనుకనే మనుజుడు తన భౌతిక భావన కారణమున ఆధ్యాత్మిక కేంద్రములను నిరసించుటను చేయక ఈ విషయం తప్పక అవగతము చేసుకొనవలెను. భౌతిక జగమునందు ఇంద్రియములు అజ్ఞానముచే భారయుతములై ఉండును. కనుకనే భౌతిక భావన నుండి ఇంద్రియ శుద్ధిని ప్రామాణికులు అన్ని విధములుగా ఉపదేశించి ఉండరి. భౌతిక జగమునందు ఇంద్రియములు స్వీయ ప్రీత్యర్థమై వినియోగింపబడగా ఆధ్యాత్మిక జగమునందు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై నిజముగా ఉద్దేశింపబడిన ప్రయోజనము చక్కగా ఉపయోగించబడును. అట్టి ఇంద్రియ కర్మలు సహజములు కనుక అతడ గల ఇంద్రియ భోగానుభవం భౌతిక కల్మషముచే ప్రభావితం కాకుండా నిర్విఘ్నముగును అఖండితముగాను కొనసాగును. ఇంద్రియములు ఆధ్యాత్మికముగా శుద్ధిపడి ఉండటే అందులో కారణము. అట్టి ఇంద్రియ తృప్తి పరస్పర భాగస్వాముల నడుమ సమానముగా వినిమయము గావింపబడును. ఆ కార్యములు అపరిమితమైనవి మరియు నిరంతరము వృద్ధి చెందినట్టువి అయినందున భౌతిక యత్నములకు కృత్రిమ ఏర్పాటుకు అతడు అవకాశమే ఉండదు. దివ్య శుభపూర్ణమైనట్టే ఆ సుఖము బ్రహ్మ సౌఖ్యము అని పిలువబడును. అది పంచమ స్కందమున విశదముగా వివరింపబడును. తర్వాత సదృజ్నియమ్య యతయో యమకర్తహేతిం జహ్యు స్వరాడిమనిపానక నిత్రమింద్ర. జ్ఞానులు యోగులు వరించినటువంటి కృత్రిమ మనోనియంత్రణము మనోకల్పనము లేదా ధ్యానము అని వాని అవసరం అట్టి దివ్యస్థితి యందు ఉండదు. స్వర్గాధిపతియు ఇంద్రుడు భావిని త్రవ్వడి కష్టమును విడుతున్నట్లుగా మనుజుడు అతి విధానములనన్నింటినీ చరించును. జలమును వాంఛించడి పేదవాడు భావిని త్రవ్వుటకు సిద్ధపడి ఆ త్రవ్వకు కష్టమును అంగీకరించును. అదేవిధముగా ఆధ్యాత్మిక అనుభవనందు దరిద్రులైన వారు సైతము ఇంద్రియ నిగ్రహం ద్వారా జ్ఞానము కావించును లేదా మానసిక కల్పనను కావింతురు. కానీ అట్టి ఇంద్రియ నిగ్రహము మరియు ఆధ్యాత్మిక పూర్ణత్వ సిద్ధి అన్నది మనుయుడు పరమపురుషుని
పూర్ణ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుని దివ్యముగు ప్రేమయుత యందు వాస్తవముగా నెలకొనినంతనే ఏకకాలమున సాధ్యపడునని వారు ఎరుగజాలరు. ఈ కారణము చేతనే ముక్త పురుషులు సైతము శ్రీకృష్ణ భగవానుని కర్మల శ్రవణ కీర్తనములను గావింపుకోరుదురు. ఈ సందర్భమున ఇంద్రుని ఉపమానము చక్కగా అమరినది. స్వర్గాధిపతి ఇంద్రుడు విశ్వమంతటను మేఘములను పంపి వర్షములను కురిపించుటకు అధిష్టాన దేవత. తన స్వంత అవతరములకై బావిని తవ్వుకొనవలసిన అవసరము అతనికి లేదు. నీటి కొరకు బావిని త్రవ్వుటైనది అతనికి కేవలం పరిహాసాస్పదము మాత్రమే. అదే విధముగా శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ యందు వాస్తవముగా నెలకొనిన వారు జీవితపు చరమ లక్ష్యమును సాధించినట్టి వారే. భగవానుని లేదా అతని కర్మల యథత్వమును కనుగొనుటకు మనోకల్పము చేయవలసిన అవసరము వారికి లేదు. అలాగుననే ఆ దేవదేవుని కాల్పనిక లేదా నిజ ఉనికిపై ధ్యానము చేయవలసిన అవసరము అట్టి భక్తులకు లేదు. దేవదేవుని దివ్యము ప్రేమయుత సేవ యందు వాస్తవముగా నెలకొనినందున విశుద్ధ భక్తులైన వారి మనోకల్పములకు యొక్క ధ్యానము యొక్క ఫలితములను ఇదివరకే సాధించినట్టి వారై ఉన్నారు. అనగా జీవితము నిజపూర్ణత్వము శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవ యందు నియుక్తం ఒకటే అయి ఉన్నది. సశ్రేయసమపి విభుద్భగవాన్ యతస్య భావస్వభావనిహితస్య సతః ప్రసిద్ధి దేహే స్వదాను నిగమేను విశీర్యమాణే వ్యోమేన తత్ర పురుషోన విశీర్యతేజ. దేవదేవుడు సమస్త శ్రేయమునకు పరమ ప్రభువై ఉన్నాడు. భౌతికాస్తికమునందు కానీ లేక ఆధ్యాత్మిక అస్తిత్వమునందు కానీ జీవునిచే వనరింపబడు కర్మలన్నింటికి ఫలములు అతని చేతనే వసగబడుట అందులకు కారణము. అతడే పరమ ఉపకారి. ప్రతి జీవుడును జన్మరహితుడై ఉన్నాడు. తత్కారణమున భౌతిక తత్వములతో కూడిన దేహం నశించిన పిమ్మటయు దేహమందరి ఆకాశము వలె జీవుడు స్థితుడై ఉండును. జీవుడు జన్మరహితుడు సనాతనుడు అయి ఉన్నాడు. భగవద్గీత 2:3-0 యందు ధ్రువపడినట్లుగా భౌతిక దేహం నశించినప్పటికీ జీవుడు నశింపడు. అతడు భౌతిక అస్తిత్వమునందు ఉన్నంత వరకు అతనిచే చేయబడిన కర్మలకు మరుజన్మమునందు లేదా ప్రస్తుత జన్మమందే ఫలితము లభించుచుండును. అదే విధముగా ఆధ్యాత్మిక జీవనమునందు సైతము 5 విధములకు ముక్తుల ద్వారా భగవానునిచే అతని కర్మలకు ఫలములు వసగబడును. నిరాకారవాది సైతము తాను వాంఛించే సాయుధ్య ముక్తిని భగవత్కరుణ లేకుండా సాధింపజాలడు. ప్రస్తుత జన్మమునందు మనుషుని కోరికలను అనుసరించి తగిన ఫలమును శ్రీకృష్ణ భగవానుడు వసునని భగవద్గీత 4:1 యందు రూఢీపరుపబడినది. అనగా తమకు నచ్చినది ఎన్నుకొట్టుకు జీవులు స్వతంత్రతను వసుగబడి ఉన్నారు. ఇక భగవానుడు వారికి ఆ విధంగా ఫలప్రదానం కావించుచుండును. కనుక వాంఛిత లక్ష్యమును సాధించుటకు దేవదేవుడుకు శ్రీకృష్ణ భగవానునే భక్తితో అర్చించుట ప్రతి ఒక్కరికి ధర్మమై ఉన్నది. నిరాకారవాది కల్పమును కావించుట లేదా ధ్యానము చేయుట బదులు ప్రత్యక్షముగా భగవాను యొక్క భక్తితో సేవను నరించి ఆ విధముగా వాంఛిత లక్షణము సులభముగా బడయవచ్చును. అయినను భక్తులు మాత్రము సహజముగా భగవాను సహచరులకునే వాంఛింతురు. నిరాకారవాది భావించినట్లు సాయుధ్యమును బడేటను వారు కోరరు. కనుక భక్తులు తమ సహజ ప్రవృత్తిని అనుసరించి సేవకులు, స్నేహితులు, తండ్రులు, తల్లులు లేదా ప్రేయసి జనముగా నయ్యడి వాంఛిత లక్ష్యమును సాధింతురు. కృష్ణ భక్తి అన్నది శ్రవణ కీర్తనాది 9 విధముల దివ్య విధానములను కూడి ఉండును. అట్టి సులభమును సహజమును అవి భక్తిత సేవను అనుసరించి భక్తులు అత్యున్నత పూర్ణ ఫలమును బడయుదురు అని బ్రహ్మమునందు లీనమొకట కన్నను అత్యంత ఉన్నతమైనటివి. కనుకనే భగవాను స్వభావంపై కల్పనము కావించుట లేదా శూన్యమునందు కృత్రిమముగా ధ్యానము చేయనటువంటి కార్యము భక్తులకు ఉపదేశింపబడదు. అయినను
ప్రస్తుత దేహం నశించిన పిమ్మట భగవానునితో ముఖాముఖి సాహచర్యమును పొందుటకు వేరొక దేహము లేదని ఎవ్వరూ పొరపాటు పడరాదు. జీవుడు జన్మరహితుడు. భౌతిక దేహం సృజించబడుట ద్వారా అతడు వ్యక్తమొకటలేదు. పైగా సత్యమేమన్నా జీవుని కోరిక కారణముననే భౌతిక దేహము వృద్ధి నొందుతున్నది. అనగా భౌతిక దేహ పరిణామము జీవుని కోరికల వలనే కలుగుతున్నది. అతని కోరికలను అనుసరించి దేహము వృద్ధి చెందును. అనగా ఆత్మ కారణముననే జీవశక్తి సృజింపబడి దేహము అస్తిత్వము పొందుతున్నది. జీవుడు నిత్యుడు కావున దేహమందు ఆకాశము అంటే వాయువు వలె అతడు స్థితులై ఉండును. ఆకాశము దేహపు అంతర్బాహ్యములందు నిలిచి ఉన్నది కనుక భౌతిక ఆచ్ఛాదనము అంటే భౌతిక దేహము నశించినప్పుడు జీవన స్ఫులింగము దేహమందుల ఆకాశము వలె నిలిచే ఉండును. శ్రీకృష్ణ భగవానుడు పరమోపకారి అయిన కారణమున అతని నిర్దేశం అనుసరించి జీవుడు భగవత్ సాహచర్యమునకు తగిన ఆధ్యాత్మిక దేహమును సారూప్యము సమాన దేహ లక్షణము సాలోక్యము భగవానుడితో కలిసి ఒకే లోకమునందు నివసించుటకు సమాన అవకాశము. సాష్టి అంటే భగవానునితో సమానముగా ఐశ్వర్యము కలిగి ఉండుట. సామీప్యము భగవానుతో సమాన సాంగత్యము విధమున శీఘ్రమే వసగబడును. భగవానుడు ఎంతటి కరుణామయుడు అనగా భక్తుడు విశుద్ధము అమలమును అయిన భక్తియోగమును పూర్ణముగా నిర్వహించినప్పటికీ తదుపరి జన్మము మరి యొక్క అవకాశమును సంగుచుండును. భక్తుల ఇంట కానీ ధనికుల ఇంట కానీ జన్మనసుకుడ ద్వారా అతడు అవకాశము నసుకును. దాని ద్వారా భక్తుడు జీవన సంఘర్షణకు లోను కాకనే మిగిలిపోయిన తన అస్తిత్వ పవిత్రీకరణను పూర్తి కావించుకొని దేహత్యాగమునంతను అంతరము శీఘ్రమే భగవద్ధామము చేరును. భగవద్గీత యందు ఇది స్థిరపరచబడినది. ఈ విషయం గూర్చిన సవివర సమాచారము ఇంతకుముందు కూడా గోత్వం ద్వారా కానీ భగవత్ సందర్భ గ్రంథం అందులో మించుకున్నది. గత శ్లోకమునందు ఇదివరకే చర్చింపబడినట్లు ఆధ్యాత్మిక అస్తిత్వం సాధించుట పిమ్మట భక్తుడు అతడినే శాశ్వతముగా నిలిచి ఉండగలడు. తర్వాత సోయం తే విహితస్తాత భగవాన్ విశ్వభావనః సమాసేన హరేర్నాన్యదన్యస్మాత్ సదసచ్చయత్. ప్రియమైన పుత్ర, విశ్వభావనుడు భగవానుడు గూర్చి నేను సంక్షేపముగా వివరించేంటిని. అతని హరి అన్యముగా సదసత్తులకు మరి ఇతర కారణములు లేవు. సాధారణముగా మనం తాత్కాలికకు భౌతిక జగత్తు యొక్కయు మరియు ఆ భౌతిక జగత్తులపై ఆధిపత్యము వహించుటకు యత్నించని బద్ధజీవుల యొక్కయు అనుభవం కలిగి ఉందుము. కనుక బ్రహ్మదేవుడు నారదునికి వివరించినదేమనగా ఈ తాత్కాలిక జము భగవాను బహిరంగ శక్తి యొక్క కార్యమై ఉన్నది మరియు జీవన సంఘర్షణకు లోనుకు బద్ధజీవులు ఆ దేవదేవుని తటస్థితికి స్వరూపులై ఉన్నారు. ఈ దృగ్గోచరముకు కర్మలన్నింటికి దేవదేవుడును సర్వకారణములకు పరమాణ కారణుడును అగు శ్రీహరి తప్ప వేరొక్క కారణము లేదు. అయినను దీని భావం స్వయము ఆ దేవదేవుడు నిరాకారముగా సర్వత్రా పంచబడినాడని కాదు. ఈ బాహ్య తటశ్శక్తుల అంతఃప్రక్రియలకు అతడు సదా దూరముగానుండును. తన శక్తుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా నిలిచి ఉన్నాడని భగవద్గీత 9:4 యందు స్థిరపరచబడినది. సృజింపబడిన సమస్తము కేవలము అతని శక్తిపైనే ఆధారపడి ఉండును. కానీ అతడు మాత్రము దేవదేవునిగా సమస్తము నుండి సర్వదా దూరుడై ఉండును. శక్తి మరియు శక్తిమానుడు అనే అంశములు ఏకకాలమున ఏకమును మరియు భిన్నమును అయి ఉన్నవి. కారాగారమును ఏర్పాటు చేసినందుకు రాజును పౌరుడు నిందింపకూడనట్లు ఈ దుఃఖమైన జగత్తును సృష్టించినందుకు భగవానుని మనుషుడు తప్పుపట్టరాదు. ప్రభుత్వ చట్టములను వ్యతిరేకించే వారికి కొరకై కారాగారమునది ప్రభుత్వ యంత్రాంగము నందు అత్యంత అవసరమై ఉన్నది.
అదే విధముగా దుఃఖపూర్ణముగా ఈ భౌతిక జగత్తు భగవానుని మరచి విద్యా ప్రకటముపై ఆధిపత్యం వహింప యత్నించు వారి కొరకు కావింపబడినట్టి భగవానుని తాత్కాలిక సృష్టి అయినది అయినను ఆ తడెల్ల వేళలా పతిత జీవులను శ్రీధామము చేర్చుల కొరకే మిగులు ఆతృత చెంది ఉండును. దాని కొరకై అతడు ప్రామాణిక శాస్త్రము, స్వీయ ప్రతినిధులు, అవతారములు అని వాని ద్వారా బద్ధ జీవులకు పలు అవకాశములు వసగియే ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ఎట్టి ప్రత్యక్ష సంబంధములైన కారణమున దాని సృష్టి విషయమున అతనెన్నడును నిందనీయుడు కాదు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 7లో 50 దాకా మనం చెప్పుకున్నామమ్మా. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.